నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ప్రేమ. ఈ లోకంలో మన కోసం ఎవరైనా ఏమైనా చేశారా అని చూసినట్లయితే మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో కష్టాలను భరించి మనల్ని పెద్ద చేస్తే తల్లి నవమాసాలు మోసి తన శరీరమంతా వేదనను భరించి బిడ్డలను కంటుంది. కానీ నేటి దినములలో తల్లిదండ్రుల ప్రేమ సైతం మార్పు చెందుతుంది. కన్న తల్లిదండ్రులే బిడ్డలను చంపేస్తున్నారు, పాడు చేస్తున్నారు, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. అయితే ఇంకా ఎవరు కూడా మన కోసం వారి అహంభావమును చంపుకోవడం, మన కోసం నిరాశ అహర్నిశలు కష్టపడడం, మన కోసం త్యాగం చేయడం, మన శాపమును పాపమును భరించడం చూడలేము. కానీ మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రం మన కోసం పాపముగా మారారు. మన శాపాన్ని తొలగించుటకు శాపంగా అయ్యారు. మన దారిద్రతను తీసివేటుకు దరిద్రుడయ్యాడు. మన ప్రేమను గురించి మరి ఈ ప్రేమను గురించి తెలుసుకున్నామా? ఆ ప్రేమకు విలువ ఇస్తున్నామా? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయన కోసం పాపముగా చేశాను. 2 కొరింథీ 5:21. క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించింది. గలతీ 3:13. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రత్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దారిద్రుడాయి. 2 కొరింథీ 8:9. అయితే నీ కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రేమను నువ్వేమైనా పొందగలుగుతున్నావా? ఆలోచించుకోనందుకున్న ఆ ప్రేమకు విలువ ఇచ్చి ఆయన సన్నిధిలో నిరంతరం ఉండనట్లు దేవుని సన్నిధిలో మనమందరం కలిసి